విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి హరించేలా యూజీసీ నిబంధనలు మార్చాలని కేంద్రం చూస్తోందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. కేంద్రం కుట్రలు అడ్డుకునేందుకు పొరుగు రాష్ట్రాల సీఎంలతో కలిసి పోరాడతానని స్పష్టం చేశారు. పద్మ పురస్కారాల విషయంలోనూ మోదీ సర్కార్ తెలంగాణపై వివక్ష చూపిందన్న రేవంత్ ఈ విషయంపై లేఖ రాస్తానని వెల్లడించారు. వర్సిటీలను బలోపేతం చేసే దిశగా ప్రజాస్వామ్యం రాబోయే 10 ఏళ్లకు ప్రణాళికలు రచిస్తోందని సీఎం తెలిపారు. ఉపకులపతుల నియామకం యూజీసీ ద్వారా చేపట్టే ప్రయత్నం జరుగుతోందని, కేంద్రం పెత్తనం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వర్సిటీలపై రాష్ట్ర హక్కులను కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు. మోదీ సర్కార్ తనకున్న విశేష అధికారాలతో రాష్ట్రాలపై దండయాత్రకు యత్నించడం రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించారు. ఈ అంశంపై పొరుగు రాష్ట్రాల సీఎంలతో కలిసి ఢిల్లీపై పోరాడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన ఎవరన్నా చేసినా అలాంటి పనులు జరగవు. తెలంగాణ సమాజమే కాదు, దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో, నిబంధనల మార్పుల ముసుగులో ఈరోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీలో ఉన్నవాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది. అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది. మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు. మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి సవినయంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాలను కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకుంటూ పోతే ఇది చివరికి మనం జీవోత్సవాలుగా మారే పరిస్థితులు వస్తాయి. ఇది ఏమాత్రము ప్రజలకు మంచిది కాదు. పద్మ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని సీఎం ఆక్షేపించారు. రాష్ట్రం సిఫార్సు చేసిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు పేర్లను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం విస్మయం కలిగించిందన్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడించారు. ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందెశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందెశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. తాము అధికారంలోకి రాగానే విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకాన్ని తొలి ప్రాధాన్యంగా గుర్తించి విద్యావేత్తలను వీసీలుగా నియమించినట్లు పేర్కొన్నారు. 10 ఏళ్ల ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అవగాహన ఉన్న వాళ్లను ఈరోజు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. ఒక 10 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధంగా చేయండి. కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు, 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా. 94 నుంచి 2004 వరకు ఒక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు ఇంకొక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2014 నుంచి 2024 వరకు ఇంకొక పార్టీకి అవకాశం వచ్చింది. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ సమాజం తప్పకుండా అవకాశం ఇస్తుంది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సమాజంలో అద్భుతాలు సృష్టించే అవకాశం, వయసు, ఓపిక నాకు మిత్రుడు గంట చక్రపాణి గారికి ఉన్నది. కేంద్రం రాష్ట్రాల అధికారాలను కుదించుకుంటూ పోతే మున్ముందు అవి పన్నులు వసూలు చేసే సంస్థలుగా మారిపోతాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.